హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక యథార్థ సంఘటనతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా? స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా ఛానల్కి రేటింగ్ పెరుగుతుంది. స్టోరీలోకి వెళ్దామా? సరిగ్గా అది చలికాలం. నేను ఒక స్కూల్ వాచ్మెన్ని. ఆ రోజు నేను నైట్ డ్యూటీ చేస్తూ ఉండగా మా సోదరుడు నా దగ్గరకు వచ్చాడు. అన్నా, ఈరోజు నేను నీ దగ్గరే ఉంటా అని చెప్పాడు. సరేలే, నాకు తోడుగా ఉంటాడు కానీ ఉండమని చెప్పాను. సరిగ్గా సమయం రాత్రి 12 గంటల వస్తుంది. సడన్గా మా తమ్ముడు పైకి లేచి, అన్నా అక్కడ ఎవరో ఉన్నారని చెప్పాడు. రే, ఈ స్కూల్లో మనిద్దరం తప్పించి ఎవరూ లేరు, నువ్వు మెలకుండా పడుకొని నేను వాడికి చెప్పాను. వాడు లేదన్నా ఎవరో ఉన్నారు ఇక్కడ అని చెప్తూ ఉన్నాడు. అయితేలే సరే పడుకో, నువ్వు అరవకుండా అని నేను చెప్పాను. మళ్ళీ కొంతసేపటి తర్వాత మళ్ళీ లేచి, నా మళ్ళీ ఎవరో పిలుస్తున్నట్లుగా ఉంది అని చెప్పాడు. నేను లేచి, రే ఏం లేదు, నువ్వు పడుకో, అన్నీ ఊహించుకోకున్నాను, అదంతా నీ ఊహలే, పడుకో అని చెప్పాను. కొంతసేపటి తర్వాత నేను ఇంటికి వెళ్ళి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి మా తమ్ముడిని ఇక్కడ వదిలేసి నేను ఇంటికి వెళ్ళి వచ్చాను. నేను వచ్చేసరికి మా తమ్ముడు అక్కడ లేడు. ఎక్కడ ఉన్నాడా అని చెప్పి స్కూల్ అంతా వెతుకుతూ ఉన్నాను. సడన్గా స్కూల్ వెనకాల నుంచొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంట్రా అక్కడి నుంచొని ఆలోచిస్తున్నావు అని చెప్పి వెళ్ళి పిలిచాను. వాడు ఏమీ మాట్లాడడం లేదు. ఏమైంది నీకు అని చెప్పి గట్టిగా అరిచాను. వాడు సడన్గా ఉలిక్కిపడి, అన్నా ఏం లేదు అని చెప్పి నా వెంట వస్తూ ఉన్నాడు. సరిగ్గా ఎంట్రీ గేట్ దగ్గరకు వచ్చి మేము మళ్ళీ పడుకున్నాము. నేను స్కూల్ మొత్తం ఒకసారి రౌండ్స్ వేయడానికి వెళ్ళాను. వెళ్ళి వచ్చేసరికి వీడు ఇందాకలాగే నుంచొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. ఏమైందిరా నీకు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్ళగానే వాడు ఏదేదో వాగుతూ ఉన్నాడు, అది కూడా ఆడవాయిస్తూ. ఒక్కసారిగా నాకు భయం వేసింది. మా తమ్ముడు ఆడవాయిస్తూ మాట్లాడుతున్నాడని భయపడుతూనే, ఏంట్రా ఏమైంది నీకు అని చెప్పేసి గట్టిగా మాట్లాడాను. మా తమ్ముడు ఒక్కసారిగా, ఏంటి నువ్వు రా గీ అంటున్నావు అని అన్నాడు, అది కూడా లేడీ వాయిస్తూ. నాకు ఒక్కసారిగా మైండ్ పోయింది. ఏంటి వీడు ఇట్లా మాట్లాడుతున్నాడా అనిపిస్తూ ఉంది. ఏంట్రా నీకు మైండ్ ఏమన్నా పోయిందా, ఆడవాయిస్తూ మాట్లాడుతున్నావు ఏంటి అని అడిగాను. మైండ్ పోయింది నీకే అని చెప్పేసి వాడు నాతో అన్నాడు. తరువాత వాళ్ళ డీటెయిల్స్ మొత్తం చెప్పాడు. ఆమె పేరు శ్రావణి అని, ఆమె దెయ్యమైందని అలా చెప్పింది. మీ తమ్ముడిని ఆవహించాలని చెప్పింది. నాకు చాలా భయం వేసింది. అయినా సరే ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. మళ్ళీ సరిగ్గా గంటకి వాడు మళ్ళీ మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. వెంటనే ఇంకా ఇంటికి తీసుకెళ్ళి ఇంటికాడ దేవుని గుడి దగ్గర కూర్చోబెట్టాము. మళ్ళీ మరుసటి రోజు మామూలుగానే ఉన్నాడు. ఇదేంటి రాత్రి ఇంత హంగామా చేసి మళ్ళీ సైలెంట్గా ఉన్నాడు, ఏంటబ్బా అని దగ్గరలో ఉన్న దర్గాకి తీసుకొని వెళ్ళాము. అక్కడ తెలిసింది వీడికి దెయ్యం పట్టిందని. ఎందుకో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అని అనుకున్నాము. అక్కడ వాడికి ఆ దెయ్యాన్ని వదిలిచ్చారు. ఇంకా కొన్ని రోజులు ఆగుంటే వాడి ప్రాణాలు కూడా పోయాయని ఆ దర్గాలో ఉన్న వ్యక్తి చెప్పాడు. ఎట్లా అయితేనేమి అది బయటపడింది. మా తమ్ముడికి 3 రోజులు పూజ చేసి ఆ దెయ్యాన్ని వదిలిచ్చారు.